కాలేజెస్ను ప్రైవేట్ పరం చేస్తే చరిత్రహీనుడిగా నిలిచిపోతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ శ్రేణులు చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెనుగొండలోని మెడికల్ కాలేజ్ వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు వాళ్ళు. ఇదే అంశంపై మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ తో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. మెడికల్ కాలేజీ అంశం పూర్తిగా కుదిపేస్తుంది. ఇవాళ కూడా ఏపీ శాసనమండలిని పూర్తిగా కూడా ఈ అంశం కుదిపేసింది. ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ గారు. మేడం ఏం చెప్తారు? ఇవాళ మెడికల్ కాలేజీ అంశం, ముఖ్యంగా పెనుగొండ మెడికల్ కాలేజీ అంశం తీవ్రంగా వైరల్ అయ్యే పరిస్థితి ఉంది. మంత్రి సవిత వచ్చి ఇక్కడ మెడికల్ కాలేజీ కట్టలేదు అంటూ కూడా ఆరోపిస్తుంది. మీరేం చెప్తారు? నేను ఆమెకి మంత్రి సవిత గారికి అయితే ఓపెన్ ఛాలెంజ్ అయితే విసిరినాం. అంటే ఆమె గ్రౌండ్ లెవెల్లో ప్లింత్ బీమ్ చూపించి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఏమీ జరగలేదు, ఆహా ఓహో అని మాట్లాడిన సంగతులు చూసినాము. వైద్య నారాయణ హరి అని మనం పిలుస్తాం. అయితే వైద్యులందరికీ కూడా ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ నిర్మాణం అయింది అని ఏదో ఒక బురద చూపించి మాట్లాడే కార్యక్రమం చేసింది. నిజంగా ఆమెకైతే బురదలో ఎప్పుడు కూడా అలవాటే ఉంది. ఇంకా ఆమె గురించి మాట్లాడేది పెనుగొండ ప్రజలందరూ కూడా హాఫ్ నాలెడ్జ్తోనే ఆమె పిలుస్తుంటారు. కాబట్టి ఆమెకు ఒక సవాల్ అయితే విసిరాం. చూడు సవిత, ఇది 2వ ఫ్లోర్ ఉంది, పైనుంచి కిందకు నువ్వు దుమ్ముకు, నీకేమైనా కుట్లు పడితే, చేతులు కాళ్ళు ఏమైనా ఫ్రాక్చర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన ఈ 2nd ఫ్లోర్ నీకు కనబడుతుంది. లేదంటే నువ్వు తుస్పతాకి అని మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుడే తెలిసిపోయింది. సో ఇంకనైనా ఒక జవాబుదారీ మంత్రిగా ఉంటూ నువ్వు నిజం చెప్పేది, పలికేది ఏదైనా ఉంటే నిజం మాట్లాడు. ఈరోజు పెనుగొండలో ఎమ్మెల్యేగా గెలిచినావు. చంద్రబాబు నాయుడు గారి పైన నువ్వు ప్రెషర్ తీసుకోరా. ప్రెషర్ తీసుకొని వచ్చి ప్రైవేటైజేషన్ వద్దు, దీన్ని గవర్నమెంట్కి అర్పిస్తామని చెప్పు. మేము కూడా నీకు శభాష్ అని చెప్పి సన్మానం చేసాం. అది కాకుండా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే 17 మెడికల్ హాస్పిటల్ తీసుకొని వచ్చినారు, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అని ప్రైవేటైజేషన్ చేసేది నిజంగా ఇది మంచిది కాదు. గతంలో గోవాలో కూడా, ఉత్తరాఖండ్లో కూడా ఇట్లా చేయాలని గవర్నమెంట్లు చూస్తే అక్కడ ప్రజా వ్యతిరేకత వస్తే వెంటనే దాన్ని ఆపి మళ్ళీ గవర్నమెంట్ సెక్టర్కి తీసుకొని వచ్చే పరిస్థితి చూసినాం. ఇప్పటి కూడా నువ్వు సవిత ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నావు, మంత్రిగా ఉన్నావు, ఇమీడియట్గా దీనికి రెస్పాండ్ అయ్యి దీన్ని ప్రైవేటీకరణ అనేది నువ్వు స్టాప్ చేస్తే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా హర్షిస్తారు. లేదంటే సవిత రాజకీయ సమాధి ఈ రోజు నుంచి కట్టేయడానికి మేము స్టార్ట్ చేస్తామని చెప్తూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మీరు అసలు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క మెడికల్ హాస్పిటల్ కూడా తీసుకొని రాలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తెచ్చినారో దయచేసి దాన్ని కొనసాగించండి. ఎందుకంటే ఇది బీదోళ్ళకి, పేదోళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు, పెత్తందారులకు చంద్రబాబు నాయుడు గారు అని సిద్ధం సభలో ఎప్పుడు మా జగన్ అన్న చెప్పేవాడు. ఈరోజు ప్రైవేటేషన్కు లేదా పీపీకి తెలియని వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటూ కూడా టీడీ మీద కామెంట్ చేస్తుంది. అంటే ప్రైవేటీకరణ వేరు, పీపీపీ వేరు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటున్నారు. మళ్ళా ఇవన్నీ కూడా ఈ ఏదైతే వాళ్ళ విధానం ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళ లెక్కలో పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అదే మన లెక్కలో మనం చూస్తే, ప్రజల లెక్కలో చూస్తే పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ వాళ్ళు చేయడం, ప్రతిపక్షం పైన అన్నీ నెట్టడం, పంచుకోవడం. మేడం ఇప్పటికే నేషనల్ హైవేలు పీపీపీ మోడల్లో ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు పీపీ మోడల్లో ఉన్నాయి, కృష్ణపట్నం పోర్టు కూడా పీపీ మోడల్లో కూడా గత మీరే చేశారు. ఇప్పుడు దీనికి ఏం తప్పు ఉంది అంటున్నారు? ఇప్పుడు ఒకటే అడుగుతున్నామండి, ఇది బీద సాద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండడం. ఇది ఒక ప్రైవేట్ హాస్పిటల్ అయితే కన్సల్టేషన్ ఫీజు ఎంత ఉంటుంది? వాకిన్ ఉంటుందా ఎవరికైనా? అదే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే వాకిన్గా ఉంటుంది. గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్నీ దొరుకుతాయి. వ్యాక్సినేషన్ కానీ, మెడిసిన్స్ కానీ, హాస్పిటల్స్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా టు ద రీచ్ ఆఫ్ ది పబ్లిక్ ఉంటుంది. ఇదే కదా మేజర్ డిఫరెన్స్. ఈ మేజర్ డిఫరెన్స్ వల్లే మనం ఈరోజు పోరాడుతున్నాం. ఖచ్చితంగా దీన్ని మేము కోర్టు కూడా తీసుకొని వెళ్తాం. ఇవన్నీ మితిమీరి కూడా వాళ్ళు చేస్తే కూడా నెక్స్ట్ 2029లో సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు కింగ్ లాగా మళ్ళీ సీఎం అవుతాడు. ఆనాటికైనా దాన్ని రద్దు చేసి మళ్ళీ పబ్లిక్ సెక్టర్కి అందించే కార్యక్రమం మేము చేస్తాం. 4 కళాశాలలు కూడా ఇప్పుడు పీపీ మోడల్లో కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎవరన్నా అసలు కాంట్రాక్టులు కానీ సంస్థలు కూడా చేసుకోవచ్చు అంటూ కూడా ప్రైవేటైజేషన్ పీపీ మోడల్లో పనులు చేసుకోవచ్చు, వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. 2nd ఫేజ్లో పెనుగొండ కాలేజ్ కూడా ఉండే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దానికే నేను చెప్తున్నాను కదా, వాళ్ళు ఇదన్నీ కూడా కావాలని, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది. శిలాపలకల్లో ప్రతి శిలాపలకల్లో కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ అని ఉంటుంది అని వాళ్ళకి ఆ కడప మంటతో ఇది చేస్తున్నారు. అశాశ్వతమైన ఈ ప్రపంచంలో శాశ్వతమైన పని చేసేకి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ముందుంటారు. ఆ ఒక తరుణంలో ఈ యొక్క మెడికల్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మితిమీరి వాళ్ళు చేసినా కూడా 2020లో ఆ దుస్సాహసం ఎవరైనా టెండర్కు పిలిచినా, టెండర్లో పాల్గొన్నా, లేదంటే టెండర్గా పాల్గొన్నా కూడా ప్రైవేటైజేషన్కి ఎస్ అని ముందుకు వచ్చినా కూడా
రేపు మళ్ళీ ఇది బెదిరించడం కాదు, మళ్ళీ రేపు కూడా ఆ సర్వీసెస్ని గవర్నమెంట్ సెక్టర్ ద్వారా అందిస్తామని సవినీయంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూస్తున్నారు 2029లో ఖచ్చితంగా కూడా ఒకవేళ ప్రైవేటేషన్కి ఇచ్చినా కూడా తిరిగి వాటిని మరొకసారి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పబ్లిక్గా తీసుకొని వచ్చి ప్రభుత్వమే నిర్వహించేలాగా తీసుకొస్తామంటూ కూడా మాజీ మంత్రి ఉషా చిత్రన్ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ పెనుగొండ మెడికల్ కాలేజ్.